ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్క పౌరుని సామాజిక బాధ్యతని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాలులో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దవన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉత్తమ నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని ప్రతి ఒక్కరూ తమ హక్కులతో పాటు తమ బాధ్యతలు కూడా తెలుసుకోవాలని చెప్పారు. ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్కి రాలేని కదలలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు వారి ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉత్తమమైన పాలన మూలస్తంభం వంటిదని, అందుకు ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉత్తమ నాయకుల్ని ఎన్నుకోవాలన్నారు. అనంతరం 80 సంవత్సరాల వయసు నుండి ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్న తనికెళ్ల రామకృష్ణారావు, ఎం సత్యనారాయణమూర్తి, సిహెచ్ కృష్ణంరాజు, ఎన్ శ్రీమన్నారాయణ విభిన్న ప్రతిభావంతులను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పూలమాల, సాలువా, మెమెంటోతో సత్కరించారు. నూతనంగా ఓటర్గా నమోదైన విద్యార్థులకు ఓటర్ గుర్తింపు కార్డులను అందజేశారు. ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, వినియోగంపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యత, వినియోగం, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న అంశంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికలను అలరించాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, తహసీల్దార్ గాయత్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీకు ఎవరైనా మీ అమ్మ కానీ నాన్న కానీ మీ ఇంట్లో కానీ ఏమైనా ఓటర్ నమోదు చేసుకోవాలంటే వాళ్ళని అప్రోచ్ చేస్తే మీకు తెలుస్తుంది. లేదా మండల ఆఫీస్కి వెళ్ళొచ్చు. 1950 అనే ఒక ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. మీకు ఓటు ఉందా లేదా, లాస్ట్ టైం మీకు ఉన్న లొకేషన్లో ఇప్పుడు ఓటు ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. 1950 అనే నంబర్కి మీరు ఆఫీస్ టైంలో కాల్ చేస్తే మీకు ఓటు ఉందా, మీ ఓటు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ మార్చుకోవాలంటే ఏం చేయాలన్న ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏం నెంబర్ చెప్పాను నేను? 1950. సో మన జిల్లాలో పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఒకటి ఉంది, 7 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలు ఉన్నాయి, పోలింగ్ స్టేషన్స్ 1744 ఉన్నాయి, మేల్ ఎలక్టర్స్, మేల్ ఓటర్స్ 8,1057 ఉన్నారు. బూత్ ఎలా ఉంటుంది, ఎలక్షన్ బూత్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎలక్షన్ ఈవీఎంస్ అన్నది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది ఎలా ఉంటుంది, హౌ టు కాస్ట్ యువర్ ఓట్ అనేది అదన్నీ ప్రాపర్గా మీరు నేర్చుకోవాలి. అందరికీ మీరు మీ పేరెంట్స్ ఎవరెవరు ఉంటారో, ఇప్పటి వరకు ఎవరైనా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయట్లేదు అంటే వాళ్ళకు కూడా అవగాహన ఇవ్వండి. ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం. బికాస్ మీరు ఆ ఒక్క రోజు మీ ఓట్ కాస్ట్ చేస్తే ఒక 5 years మంచి ప్రభుత్వం ఉంటుంది. సో అంత పవర్ మీకు ఓటింగ్ రైట్స్గా ఉంటుంది. ఓన్లీ ఫ్యూ కంట్రీస్ మాత్రమే మనకి అంటే ఈ డెమోక్రటిక్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దాంట్లో మన కంట్రీ ఒక మోడల్ కంట్రీ లాగా ఉంది. సో అందరూ కానీ మనకు మాత్రం చాలా ప్రశాంతంగా అంతవరకు ఒకరు ఉంటారు, ఒక్క గంటలో మరొకరు అధికారంలోకి వస్తారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, గవర్నమెంట్ మారిపోతుంది. ఇది ఈ గొప్ప విశిష్టత ఎక్కడ దాగి ఉందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనిలో దాగి ఉందండి. రాజ్యాంగ సంస్థలైన ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి, అలాగే కోర్టు, ఇట్లా ఒక 3-4 సంస్థల ద్వారానే ఈ భారతదేశంలో ఈ పెద్ద ప్రజాస్వామ్య దేశం 140 కోట్ల మంది ప్రజలు ఇంత చక్కగా పరిపాలించబడుతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఇది దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే